హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ గగన్తో చెర్రీ చిన్న చిన్న ఆటలన్నీ ఆడిస్తూ ఉంటాడు. వాటిలో భాగంగానే ఈవినింగ్ భూమి గగన్ రెడీ అయి వచ్చిన తర్వాత చెర్రీ భూమి గగన్ని కూర్చోబెట్టి, అన్నయ్య ఇప్పుడేం చేయాలంటే ఈ బిందెలో 2 ఉంగరాలు వేస్తారు. ఒకటి గోల్డ్ రింగ్, ఇంకొకటి సిల్వర్ రింగ్. చాలామంది పెళ్ళిళ్ళలో ఇది ఫాలో అవుతూ ఉంటారు. కానీ దీని వెనుకున్న అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే 3 టైమ్స్లో ఎక్కువగా గోల్డ్ రింగ్ తీస్తారో వాళ్ళు సిల్వర్ రింగ్ తీసిన వాళ్ళని డామినేట్ చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు చాలా జాగ్రత్తగా ఎక్కువ టైమ్స్ గోల్డ్ రింగ్ని తీయండి, ఓకేనా అని అంటాడు చెర్రీ. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఓకే అని ఇంకా తనైతే కాంపిటీషన్కి సిద్ధమవుతాడనమాట గగన్. సో వెంటనే భూమి గగన్ ఇద్దరు అలా బిందెలో ఉంగరాలు తీస్తూ ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఎవరు ఫస్ట్ తీస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న శరత్చంద్ర మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు ఈ గగన్ నిన్న అల్లుడిగా ఒప్పుకోవడమే నాకు ఇష్టం లేకపోతే నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. ఇదే కర్మంటే అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా ఫీల్ అవుతాడు శరత్చంద్ర. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఈ ఒక్కరోజు మన జీవితంలో లేదనుకో, అప్పుడు సంతోషంగా ఉంటాం కదా బావా, వదిలేసే అని అంటుంది అపూర్వ. సరే అపూర్వ అని ఇంకా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర. సో ఫస్ట్ టైం భూమి గోల్డ్ రింగ్ తీస్తుంది, సెకండ్ టైం గగన్ గోల్డ్ రింగ్ తీస్తాడు, థర్డ్ టైం ఇంకా ఎవరు తీస్తారా అని ఎగ్జైటింగ్గా అందరూ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా వెంటనే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు, భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక రింగు దొరికింది అని బయటికి తీయగానే ఇద్దరు తీసేది ఒకే రింగు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు భూమి గగన్. ఆహా, ఆ దేవుడు చూసారా మీ బంధాన్ని ఎంత పర్ఫెక్ట్గా రాశాడో. మూడోసారి ఇద్దరు కలిసే రింగు తీశారంటే ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ ఇద్దరిలో డామినేట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు హ్యాపీగా చిలక గోరింకల్లా ఉంటారు అని అంటాడు చెర్రీ. అదంతా విని భూమి గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. అదేంటో తెలుసా? ఇదిగో రేపు భూమికి గగన్కి మన చేత్తోనే సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాలి. అయినా వాళ్ళు పెళ్ళైన తర్వాత అత్తింట్లో చేసుకోవాల్సిన సత్యనారాయణ వ్రతం కాబట్టి ఇక్కడ మనం అఫీషియల్గా చేయకూడదు, కాబట్టి సౌభాగ్యవ్రతంగా జరిపిద్దాం అని అంటారు. కేపీ నువ్వు చెప్పావని ఇదంతా చేశాను, రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటే రేపు కూడా ఇదంతా చేయాలా అని అంటారు. చేయాలి బావగారు, తప్పదు, చెప్పాను కదా చేయాలని అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కృష్ణప్రసాద్. అన్నీ నా చేత్తోనే చేయాల్సి వస్తుందని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్ అయితే ఇంకా హ్యాపీగా వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు. భూమి గగన్ వైపు చూస్తూ ఉంటే, గగన్ చూడు, రోజు మనం మన ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే ఉందాం. కాబట్టి సోఫాపై నువ్వు పడుకుంటావా లేకపోతే నన్ను నిద్రపోమంటావా అని అడుగుతారు. ఏమీ అక్కర్లేదు బావా, నువ్వు ఇవాళ ఎలాంటి అల్లరి చేయకుండా మా వాళ్ళని ఎలాంటి అవమానాలు చేయకుండా సంతోషంగా ఉండనిచ్చావు. నాకు అదే చాలు, చాలా హ్యాపీగా ఉంది. నువ్వేమీ కంగారు పడద్దు, ఈ మెమొరీస్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను అని అంటూ మనసులో మాత్రం ఇవి ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరీస్ బావా, ఇది నిజమని, నిజంగా నువ్వు నా మెళ్ళో తాళి కట్టావని నేను ఎలా అయినా నిరూపించుకుంటాను అని పాపం భూమి మనసులో అనుకుంటూ ఇంకా సోఫాపై నిద్రపోతుంది. గగన్ బెడ్పై నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఫ్రెష్ అయి వచ్చేసరికి శరత్చంద్ర, అల్లుడు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఇంకా సేపట్లో పంతులు గారు వస్తారు, ఇద్దరికి వ్రతం జరిపిస్తాం అని అంటారు. ఏంటి వ్రతమా అని అంటారు. అవును, మా కూతురి సౌభాగ్యం కోసం సౌభాగ్య వ్రతం జరిపిస్తున్నాం అని అంటారు. సరే వ్రతం అయ్యాకే మేము మా ఇంటికి వెళ్తాం అని అంటాడు గగన్. చాలా హ్యాపీగా ఉంది. నక్షత్ర వెళ్ళి అల్లుడి గారికి కాఫీ తీసుకురామా అని అంటారు. ఇంకా వెంటనే అలా నక్షత్ర
గగన్కి కాఫీ తీసుకొని వస్తుంది. గగన్ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నీకు తెలుసు కదా బావా, నేను ఎప్పుడూ డల్గానే ఉంటానని, ఆ చెర్రీ గాడంటే నాకు ఇష్టం లేదని. కానీ అని అనేలోపు అక్కడికి చెర్రీ వస్తాడు. ఏంటి అన్నయ్యతో ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు వ్రతం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన వెంటనే నేను నక్షి డార్లింగ్ హనీమూన్కి వెళ్తున్నామన్నయ్య అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. రేయ్, అలానే ఎవరు చెప్పారా అని అడుగుతారు. ఎవరో చెప్పడం ఏంటి, నేనే చెప్పాను. ఏ నాతో రావా? రానంటే చెప్పు మావయ్య అని అనేలోపు, అయ్యో మహాప్రభు, ఎందుకు రాను, వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రేయ్, ఈ మధ్య నువ్వు నక్షత్రాన్ని బాగా కంట్రోల్ చేస్తున్నట్టున్నావు అని అంటారు. చెయ్యాలన్నయ్యా, లేకపోతే తను ఎలాంటిదో నీకు తెలుసు కదా, వెరీ డేంజరస్ ఫెలో అని అంటారు. అవును, పర్లేదులే, అయినా దేవుడు అనేవాడు స్వర్గంలోనే పెళ్ళిళ్ళని నిర్ణయిస్తారు అంటారు కదా, అలా నీకు నక్షత్రకి రాసిపెట్టున్నాడు అని హ్యాపీగా చెప్తాడనమాట గగన్. అలా ఇంకా గగన్ బాల్కనీలోకి వెళ్తుంటే పాపం ఇందు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇందు దగ్గరికి వెళ్తాడు గగన్. అమ్మా ఇందు, ఏమైందమ్మా అని అడుగుతారు. అంటే అన్నయ్య, ఏం లేదన్నయ్య, ఏం లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏంటి, నువ్వు నాతో దాచిపెడుతున్నావా? ఏమ్మా, కష్టం వచ్చినప్పుడు ఈ అన్నయ్య అనేవాడు ఒకడు ఉంటాడు అని నీకు చెప్పాను కదా, అలాంటిది నీ కష్ట అనే కన్నీళ్ళని నీలోనే దాచిపెట్టుకుంటావా? ఈ అన్నయ్యకి చెప్పుకోవా? ఈ అన్నయ్యపై నీకు నమ్మకం లేదా? సరే, లేదు అంటే వెళ్ళిపోతాను అని అంటారు పాపం గగన్. అలా ఏం కాదన్నయ్య, నమ్మకం లేకపోవడం ఏంటి, నీకంటే నాకెవరెక్కువ అన్నయ్య, కానీ ఈ విషయం చెప్తే మళ్ళీ నీకు ఇంట్లో వాళ్ళకి గొడవలు వస్తాయని అని అంటుంది. అదంతా ఆలోచించొద్దు, చెప్పమ్మా అని అంటారు. అన్నయ్య, నిజం చెప్పాలి అంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే అని జరిగిందంతా చెప్పేస్తుంది ఇందు. కట్నం ఇచ్చినందుకు ఇలా చేశారని అదంతా చెప్పేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా వెంటనే గగన్కి ఇందు చేపట్టుకొని మీరా దగ్గరికి వెళ్తాడు. చిన్నమ్మ, ఎందుకు ఇలా చేశారు? నేను కట్నం ఇస్తే మీరు బిందుని మీరెందుకు ఇందుని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు? అయినా ఇలా చేయడం తప్పు కదా. ఏం మావయ్య గారు, మిస్టర్ శరత్చంద్ర గారు ఊరంతా నీతి న్యాయం చెప్తారు, అలాంటిది మీరు మీ మేనకోళ్ళు ఇంట్లో ఉండి తన భర్త కోసం ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోగలరా అని అడుగుతారు. నేను తనకి చెప్పాను, తను వినటం లేదు అని అంటారు. అన్నయ్య, ఇప్పటికైనా ఏం మించిపోలేదు, వీడిచ్చిన డబ్బులు వీడి ముఖం మీద కొట్టన్నయ్యా, అప్పుడు కానీ నాకు సంతోషంగా ఉండదు అని అంటారు. వెంటనే ఇంకా అలా శరత్చంద్ర వెళ్ళి చెక్ తీసుకొని వస్తాడు. ఇదిగో గగన్, నువ్వు ఇందుకి కట్నంగా ఇచ్చిన 2 కోట్లు తీసుకో, ఈ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఇందు వాళ్ళ అత్తమామలకు కూడా నేను ఈ చెక్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటారు. హలో మావయ్య గారు, హలో చిన్నమ్మ, ఏంటి మీరు నా చేతిలో ఒక చిన్న చెక్ పెట్టేస్తే నేను ఇది తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? వెళ్ళిపోయే టైప్ అనుకుంటున్నారా? చూడండి, ఈ గగన్కి స్వతహాగా ఒక క్యారెక్టర్ అనేది ఉంది. అయినా నేను నా చెల్లెలు అనుకొని చెక్ ఇచ్చాను, మళ్ళీ చెల్లెలకే ఇస్తాను, అంతేకాని మీరిచ్చారు కదా అని నా చెల్లెలి బంధాన్ని నేను తెంచుకోవాలనుకోను. అమ్మా ఇందు, ఇదిగో మీ మావయ్య నాకిచ్చిన చెక్ ఇది, కాబట్టి నేను మళ్ళీ నీకే ఇస్తున్నాను. ఈ చెక్తో నీకు బావగారికి ఒక మంచి కార్ కొని ఆ కార్ని గిఫ్ట్గా ఇస్తాను, లేకపోతే ఒక మంచి విల్లా కొని ఆ విల్లాని గిఫ్ట్గా ఇస్తాను, అంతేకాని ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ నేను ఎప్పుడు తెచ్చుకోలేను, నాకు రాదు కూడా అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వెంటనే గగన్ ఒక్కసారిగా మీరా, చూసాడా వాడికి ఎంత పొగరో అన్నయ్యా అని అంటుంది. పొగరు కాదు, ఎంతైనా ఈ విషయంలో గగన్ కరెక్ట్గానే మాట్లాడాడు, నువ్వే ఈ విషయాన్ని పెద్ద చేసుకుంటున్నావు.
చూడమ్మా మీరా, ఇవ్వాల్సింది ఇచ్చారు, నేను వాళ్ళకి ఇస్తానంటున్నాను. ఇలా నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని లేనిపోని ఈగోలకు వెళ్ళొద్దు. అన్నయ్యగా చెప్తున్నాను, విను, అంతే. ఇందు, నువ్వు రామ్మా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వాళ్ళతో నేను మాట్లాడి ఆ కట్నాన్ని నేనిస్తాను అని శరత్చంద్ర ఇందుకి మాటిస్తారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమిలా వ్రతం జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోతాయి. సో ఇంకా భూమి గగన్ ఇద్దరూ పట్టుబట్టలు కట్టుకొని వచ్చి వ్రతంలో కూర్చుంటారు. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కృష్ణప్రసాద్. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా వ్రతంలో ఉంటే అప్పుడే అక్కడికి ఎస్పీ సూర్య వస్తాడు. ఎస్పీ సూర్యని చూసి చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట గగన్కి. వెంటనే లేవబోతుంటే, బావా కూర్చో బావా, లేవద్దు ప్లీజ్, లేవకూడదు అని అంటుంది భూమి. నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని లేవబోతుంటే, బాబు వ్రతంలో కూర్చున్న వాళ్ళు లేవకూడదు బాబు అని అంటారు పంతులు గారు. ఇంకా కష్టంగా చాలా ఘోరంగా కూర్చుని ఉంటాడనమాట కోపంతో గగన్. అలా ఇంకా ఎస్పీ సూర్య శరత్చంద్ర దగ్గరికి వస్తారు. సూర్య గారు రండి, లోపలికి రండి అని అంటారు. అవును నాన్న, సూర్య గారిని పిలిపించారేంటి అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, నేను సూర్యాని మన ఇంటికి ఒక చుట్టంలా కాదు, మన బంధువులా పిలిపించానమ్మా అని అంటారు. అంటే అర్థం కాలేదు నాన్న అని అంటుంది. ఏం లేదు భూమి, ఎప్పుడు మీ నాన్నగారు నన్ను ఒకే మాట అంటారు. నాకు నిజంగా అన్నయ్య లేని లోటు తీరింది అంటే అది కేవలం మీ నాన్నగారి వల్లే. ఎప్పుడు నేను మా అన్నయ్య లేని లోటుని ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటే నా అన్నయ్య ఎలా నాకు ఎప్పుడు ధైర్యం ఇస్తూ ఉంటారు, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను శరత్చంద్ర గారిని అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టాను అని అంటారు ఎస్పీ సూర్య. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా గగన్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట ఎస్పీ సూర్య వైపు. అందుకే నాకు భూమిని చూసినప్పుడు కూడా నా అన్న కూతురులాగే అనిపిస్తుంది, చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని నవ్వుతూ, అందుకే నాకు కూతురు వరస అయ్యే భూమి కోసం నేను ఇదిగో పట్టుబట్టల్ని తీసుకొచ్చాను. నా తరపున భూమి, గగన్ మీకు ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఇంకా అలా గగన్కి భూమికి తన తరపు నుండి గిఫ్ట్ ఇస్తారు ఎస్పీ సూర్య. అదంతా చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే భూమి సూర్య భూమిని ఒక కూతురి వరుసలా చూస్తున్నాడా అని తెలుసుకొని చాలా అంటే చాలా షాక్లో ఉండి తను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడతాడనమాట గగన్. ఇంకా అలా గగన్ పశ్చాత్తాపంతో రగిలిపోతూ పాపం భూమి వైపు ప్రేమగా చూస్తాడు. భూమి అలా ఇంకా గగన్ వైపు చూస్తూ, బావా ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అని ఇంకా అలా భూమి అండ్ గగన్ ఇద్దరూ వ్రతాన్ని అయితే పూర్తి చేస్తారు. వ్రతం పూర్తయిన తర్వాత గగన్ అలా పక్కకి వచ్చి నించొని, అలా అయితే భూమిని నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, కానీ నాకు కావాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, నిజంగా నేను భూమి మెళ్ళో తాళి కట్టానా లేదా, నాకు ఆ విషయం ఎందుకని ఎంత ఆలోచిస్తున్నా గుర్తు రావటం లేదు అని పాపం బాధపడతాడనమాట గగన్. అదే టైంకి ఇంకా పంతులు గారు గగన్ దగ్గరికి వస్తారు. బాబు వ్రతం సవ్యంగా సాగింది కదూ? అవును, మీ పెళ్ళి ఎప్పుడో అయింది కదా, మరి ఇప్పుడు వ్రతం పెట్టుకున్నారేంటి బాబు అని అడుగుతారు. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. అదేంటి మీరు మా పెళ్ళి చూసినట్టు అడుగుతున్నారు అని అంటారు. అదేంటి బాబు, నీ పెళ్ళి నేను చూడకపోవడం ఏంటి, చూశాను కదా బాబు అని అంటారు. ఏంటి నా పెళ్ళి మీరు చూసారా, ఎక్కడ అని అడుగుతారు. అయ్యో, ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు మీరు గుడికొచ్చారు కదా బాబు, గుడికి వచ్చి ఆ అమ్మాయిని అమ్మవారి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు గగన్. అంటే భూమిని నేను పెళ్లి చేసుకున్నానా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట గగన్. ఇంకా అలా గగన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి వైపు చూస్తూ, ఐఎమ్ సారీ భూమి, నిజంగా నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఇన్ని రోజులు నీ మెల్లో నేను తాళి కట్టాను అన్నా కట్టలేదు అని నేను మొండిగా వాదించాను, కానీ ఇప్పుడు అర్థమైంది
నేను నీ మెళ్ళో తాళి కట్టాను, నన్ను క్షమించు, క్షమించు భూమి అని ఇంకా గగన్ భూమిని హక్ చేసుకొని, నిజంగా నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా, నన్ను భరించినందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను నిన్ను శిక్షించినందుకు నీకెంత సారీ చెప్పినా తక్కువే. కాబట్టి ఇప్పుడు నాకు తెలియకుండా పెళ్లి జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను ఆ దైవ సాక్షిగానే నీ మెళ్ళో తాళి కడతాను అని అలా ఇంకా గగన్ అయితే భూమి మెళ్ళో అక్కడే ఉన్న తాళిని కడతాడు. భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గగన్ భూమిని అర్థం చేసుకునేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.